నిన్నటి రోజున బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇదే రకంగా మాట్లాడుతున్నారు. నేను స్ట్రేట్గా బట్టి విక్రమార్క గారిని ఒక విషయాన్ని అడుగుతున్నా. మీరు దళితులు, నేను కూడా దళితున్నే, మనం దళిత జాతి నుంచి వచ్చాం. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో దళిత బంధు అనే ఒక పథకాన్ని మనము ఇంట్రడ్యూస్ చేశాం. కొంతమందికి లబ్ధి జరిగింది. మీ నియోజకవర్గంలో కూడా ఒక మండలానికి పూర్తి స్థాయిలో సాచురేషన్ మోడ్లో మనం దళిత బంధును అమలు చేశాం. రెండవసారి దళిత బంధు ఇచ్చే క్రమంలో కూడా బెనిఫిషరీస్ సెలెక్షన్ జరిగింది. కలెక్టర్స్ అందరూ కూడా బెనిఫిషరీస్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ సోదరులందరూ, ఆ దళిత సోదరులందరూ కూడా దళిత బంధు వస్తుంది అని ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పలేకపోతున్నారు. దళిత బంధు అనే పథకం కొనసాగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చింది. మేము దాన్ని 12 లక్షల రూపాయలకు పెంచాము. ఈ 12 లక్షల రూపాయలను కూడా పలానా నెల నుంచి పలానా రోజు నుండి లబ్ధిదారులకు ఇస్తాం, లేదా ఇప్పటి వరకు ఎంపిక చేసిన లబ్ధిదారులను మేము ఒప్పుకోవడం లేదనో, లేదా వాళ్ళకిచ్చిన వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిన నిధులను కూడా ఫ్రీజ్ చేస్తున్నారు. అంటే దళిత బంధు పైన మీ యొక్క వైఖరి ఏంటి? దాన్ని కూడా మీరు చెప్పడం లేదు. మొన్నటికి మొన్న గృహలక్ష్మి ద్వారా ఏవైతే ఇండ్లు మంజూరు అయినాయో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళన్నింటినీ కూడా మీరు ఒక జీవో ద్వారా క్యాన్సిల్ చేశారు. ఆ గృహలక్ష్మిలో లబ్ధిదారులు చాలామంది పునాదులు కట్టుకున్నారు, గోడలు కట్టుకున్నారు, స్లాబ్స్ కూడా వేసుకున్నారు. పేదవాళ్ళు అక్కడిక్కడ అప్పు చేసి కొంత ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి కదా. ఆలోచించకుండా అనాలోచితంగా మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు, హామీలు ఇస్తున్నారు. మీ హామీల గురించి ప్రశ్నిస్తే మా మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఇది మంచిది కాదు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నారు.